అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఎస్సీ వర్గీకరణ అనేది దళితులపై చేస్తున్న దేశవ్యాప్త రాజకీయ కుట్ర అని మోడీ చంద్రబాబులు దళితులను అణిచివేసేందుకు వేసిన వ్యూహమని రాక్ అండ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. మండపేట ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాల సామాజిక వర్గాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు అణిచివేస్తున్నాయని, మాల సామాజిక వర్గం తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా ఉనికిని కోల్పోతుందన్నారు. చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో చట్టాలు చేశారని, చేతులు ముడుచుకు కూర్చుంటే జాతి ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఈ ఉద్యమం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదని దేశం మొత్తానికి సంబంధించిందన్నారు. మాలలకు స్ట్రాంగ్ హోల్డ్ అయిన కోనసీమ ప్రాంతంలోనే మాల మహానాడు ఉద్యమం నీరు గారిపోవడం అత్యంత బాధాకరమని, ఇకనైనా మేల్కొని జాతి ఉనికి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. దళితుల మేనమామగా పిలువబడే జగన్మోహన్ రెడ్డి నేటికి ఎస్సీ వర్గీకరణపై నోరు మెదపకపోవడం అత్యంత బాధాకరమన్నారు. రిజర్వేషన్ పేరుతో దళితులకు పడేసే ఎంగిలి మెతుకుల్లోనే నా సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు. భూములు, మంత్రి పదవులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల పదవుల్లో అక్కర్లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ కుదరదని పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు నిరంతర శాంతియుత పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వినకోటి సూర్యప్రకాష్, ఏలేటి గంగరాజు, కాకిలేటి వీరేంద్ర, గుత్తాల బాపిరాజు, కాళిదాసు పవన్ కుమార్, కొంకి వెంకట్రావు, నెల్లి సూరిబాబు, ఎడ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు ఓపెన్ గా మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది కదా, చేసేదానికి ఏమీ లేదు అని అనుకోకండి మిత్రులారా. డోంట్ థింక్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఆన్ లెఫ్ట్ బి డన్. చేయడానికి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలు శిలాశాసనాలు అని అనుకోకండి మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. మనం శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే ఎటువంటి దొంగ చట్టాలైనా సరే వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనమంతా ఇకనైనా కళ్ళు తెరిచి శాంతియుతంగా నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ మండపేట వేదికగా మీకు అందరికీ పిలుపునిస్తా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ అప్రాక్సిమేట్ గా, దిస్ ఇస్ నాట్ అన్ అఫీషియల్ ఫిగర్, అప్రాక్సిమేట్ గా 100లో ఇద్దరికే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా. ఇది కూడా అఫీషియల్ ఫిగర్ కానే కాదు. 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు, గురుశిష్యులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మరి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారు? అలాగే మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్ పేరుతో సమంగా ఎలా పంచుతారు? ఇస్ ఇట్ పాసిబుల్? ఇస్ ఇట్ నాట్ నీడెడ్ in the lands of this country social justice? Is it not needed the postings of Supreme Court and High Court judges of this country? Is it not needed in the industrial establishments of this country? Only needed in the peanuts given in the name of reservations for the SCs? SC వాళ్ళకి ఇచ్చేటటువంటి ఈ ఎంగిలి మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం అనేది? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రి పదవుల విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో అక్కర్లేదా? అలాగే మరి సుప్రీంకోర్టు, హైకోర్టులో జడ్జెస్ విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో సామాజిక న్యాయం అక్కర్లేదా? అంటే మనం చేతగానోళం కాబట్టి సామాజిక న్యాయం పేరుతో 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ని విసిరేసి మీరు సబ్ క్లాసిఫికేషన్ పేరుతో అన్ని కులాలకు సమన్యాయం పేరుతో మీరు కొట్టుకు చావండ్రా అనేటటువంటిది ఏదైతే ఉందో మిత్రులారా, ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర. మోడీ గారు చెప్తా ఉన్నారు, మేము ఏమీ చేయము, 100లో ఇద్దరికే రిజర్వేషన్ పేరుతో బెనిఫిట్స్ ఇస్తాం, 1108 ఎస్సీ కులాలు కొట్టుకు చావండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మిత్రులారా. మోడీ जी सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए मोदी जी. आप कर सकते तो काम करे, लेकिन दलित जातियों को विभजित न करे मोदी जी. అన్ని భాషల్లో, అన్ని రాష్ట్రాల్లో దళిత సోదరులందరికీ కూడా నేను చెప్పొచ్చేది ఒకటే, అనుభవ తమిళ సహోదరి సహోదరుಗಳೇ ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ. ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಎಂದೇ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ సహోదరులారే, ప్రియ గుజరాతీ మిత్రో, ప్రియ బంగాళీ బంధురా, ప్రియ ఒరిస్సా బంధుగణ, మీరంతా కూడా ఆలోచించండి. एससी आरक्षण वर्गीकरण भारत के इतिहास में सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है, रद्द करना है. लेकिन हम इस देश में हमारा अस्तित्व खो देंगे भाई और बहनों. భారతదేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణ అనేది దళిత కమ్యూనిటీ మీద జరుగుతున్నటువంటి అతిపెద్ద రాజకీయ కుట్ర మిత్రులారా. కాబట్టి దీని విషయంలో మనం అంతా కూడా నిరంతరం పోరాడాలి. మనం ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి ఏ వర్గానికి, ఏ కులానికి వ్యతిరేకం కాదు మిత్రులారా. అందరూ డెవలప్ అవ్వాలి. కానీ సామాజిక న్యాయం పేరుతో, సమన్యాయం పేరుతో 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ సీట్లు సమంగా పంచుకుని కొట్టుకు చావండి అంటా ఉన్నారు. దీని మీదే మనం పోరాటం మిత్రులారా. చట్టాలు చేశారు కదా, చేయడానికి ఏమి అనుకోకండి. ఇస్ ఇట్ గీత ఆర్ బైబిల్, ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్? అవేమన్నా బైబిల్, ఖురాన్, గీతానా చేంజ్ చేయలేకపోవడానికి? ఇకపోతే దళితుల హోల్సేల్ మేనమామ,
జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇంత కుట్ర జరుగుతా ఉన్నా కూడా ఎవడో మాట్లాడలేదు మిత్రులారా. రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయినటువంటి చెంచాగిరి చేసేటటువంటి దద్దమ్మలందరూ కూడా ఒక మాల సామాజిక వర్గం అనుకుంటా ఉన్నారు. కానీ కాదు మిత్రులారా, దేశంలో ఎస్సీ లిస్ట్ లో డెవలప్ అయినటువంటి ఎంతో కొంత ముందున్నటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి సబ్జెక్ట్ తెలియక, అవగాహన లేక రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి దద్దమ్మలందరూ కూడా సైలెంట్ అయిపోయారు మిత్రులారా. మనం ఈ టైంలో కళ్ళు తెరిచి నిజమైనటువంటి పోరాటం చేయకపోతే ఒకనొక టైంలో మనం చదువుకోవాల్సి వస్తుంది మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో మరి ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉనికి ఉండేది, అది పూర్తిగా లేకుండా పోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి మిత్రులారా. మాలలంటేనే కాంగ్రెస్ అంటేనే మాలలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తడిగుడ్డతో గొంతుకొచ్చాడు మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇది మాలల మీద కుట్ర అనుకుంటున్నారేమో, కానే కాదు మిత్రులారా. టోటల్ గా దళిత జాతి మొత్తాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి కళ్ళు తెరిచి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. ఎస్, వుడ్ యు లైక్ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్? ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే. అన్ని రాజకీయ పార్టీలకు జోహార్ అంబేద్కర్,